ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే టీవీ కార్యక్రమానికి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాను. మరి మనము ప్రతి శనివారం సాయంత్రం 5 గంటలకు మరి ఈ యొక్క వన్ వే ఛానల్ ద్వారా మరి చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే ఈ సండే స్కూల్ చిన్న బిడ్డల ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీరందరూ కూడా వీక్షిస్తున్నారని నమ్ముతున్నాను. మరి క్రమం తప్పకుండా వీక్షించాలని మరి కోరుతున్నాను. మరి మనము గత కొన్ని నెలలుగా మన ఎన్నో మరి మంచి లెసన్స్ని మనము నేర్చుకుంటూ వస్తున్నాము. వర్డ్లెస్ బుక్ గురించి మనం నేర్చుకున్నాము. అలాగే కొన్ని మిషనరీ స్టోరీస్ కూడా మనం నేర్చుకున్నాము. మరి ఈరోజు మరి బైబిల్ స్టోరీస్లో నుండి మనము ఆదికాండము 4వ అధ్యాయం నుండి ఒక మంచి సన్నివేశాన్ని మనము ఈ దినం నేర్చుకోబోతున్నాము. అప్పుడు ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లలు. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు అయ్యా తండ్రి. మరి చెప్పబడుతున్న ఈ వాక్యం ద్వారా నాయన మీరే మాతో మాట్లాడి మీ ఉపకారాత్మనిచ్చి మాకు బోధించమని నాయన వింటున్న ప్రతి బిడ్డలకు క్షేమాభివృద్ధి మేలు కలుగు చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాం పరలోక తండ్రి, ఆమేన్. పిల్లలు, ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండం అంటే మీకు తెలుసు కదా, జెనెసిస్ చాప్టర్ 4. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేనొక మనుషుని సంపాదించుకొన్నానెను. తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూను అడగగా అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నదని, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై యుందువనెను. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. అలాగా మరి పిల్లలు, మనం ఇక్కడ మన ఆదికాండం 4వ అధ్యాయము కొన్ని వచనాలు మనము బైబిల్ గ్రంథంలో నుండి చదువుకున్నాము. మీరు సండే స్కూల్లో ఏదైనా లెసన్ నేర్చుకుంటున్నప్పుడు ఏదైనా కూడా అది బైబిల్లో నుండి రాయబడిన లెసన్ మాత్రమే. బైబిల్ లేకుండా మీకు ఏ లెసన్ కూడా రాదు. ఒకవేళ మీరు మిషనరీ స్టోరీస్ వింటున్నా కూడా వాళ్ళు కూడా ఈ వాక్యాన్ని పట్టుకున్న వాళ్ళైతేనే వాళ్ళ గురించి మరి మీకు బోధించబడుతుంది. ఈ వాక్యాన్ని నమ్మిన వాళ్ళైతేనే వాళ్ళ గురించి మీకు చెప్పబడుతుంది. కాబట్టి మరి మనం నేర్చుకునే ప్రతి లెసన్కి కూడా బైబిల్ ఆధారం అని మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? మీరు కూడా అందరూ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సొంత బైబిల్ కొనుక్కోండి. ప్రతి ఒక్కరికి కూడా టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, డ్రెస్సెస్ ఉంటాయి. మీ బర్త్డే వస్తే మీరు చాలా డబ్బు ఖర్చు పెట్టి కేక్స్ తెప్పించుకుంటారు, చాక్లెట్స్, బర్త్డే పార్టీస్, మరి మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటారు. మరి ఎవ్వరు కూడా తగ్గరు. ఏ స్టాటస్లో వాళ్ళైనా బర్త్డే చాలా జాగ్రత్తగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటుంటారు. ఎప్పుడో కొన్నిసార్లు కొంతమంది చేసుకోకపోవచ్చు, కానీ దాదాపుగా చదువుకోకుండా, టెక్స్ట్ బుక్స్ కొనుక్కోకుండా, యూనిఫామ్ కొనుక్కోకుండా ఉంటున్నారన్నా ఉండట్లేదు కదా.
అలాంటప్పుడు మరి బైబిల్ ఎందుకు కొనుక్కోకుండా ఉంటున్నారు? బైబిల్ తప్పకుండా కొనుక్కోండి. మరి కొనుక్కొని బీరువాలో దాచిపెట్టడమో, లేకపోతే అక్కడ ర్యాక్‌లో పెట్టేయడమో, టేబుల్ మీద పెట్టడమో కాదు కానీ దాన్ని ఓపెన్ చేసి చదవండి. ఉదయం పాత నిబంధన, సాయంత్రం క్రొత్త నిబంధన, మధ్యాహ్నం కూడా కుదిరితే కీర్తనలు, సామెతలు లాంటివి చదివితే మీరు దేవుని వాక్యం ఎంత చదివితే అంత గొప్ప వాళ్ళు అవుతారు, అంత జ్ఞానవంతులు అవుతారు. దేవుని వాక్యాన్ని ప్రేమించే వాళ్ళంట మరి వారి శత్రువుల కంటే, వారు బోధకుల కంటే కూడా మరి వాళ్ళు జ్ఞానవంతులు అవుతారని వాక్యం 119 కీర్తనలో ఉంది. కాబట్టి బైబిల్ మాత్రం చదువుకోవడం మర్చిపోవద్దే, సరేనా? అయితే మనం ఈరోజు మన స్టోరీ నేర్చుకుందామా పిల్లలు? సరే, మరి ఆదాము హవ్వలకి మరి దేవుడు ఆశీర్వదించాడు కదా, బీ ఫ్రూట్ఫుల్ అండ్ రెప్లెనిష్ ద ఎర్త్, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపుడి అన్నాడు. ఎలా ఫలించాలి, ఎలా అభివృద్ధి చెందాలి అని అంటే చూడండి, మరి ఇక్కడ ఎవరున్నారు నాన్న? ఇక్కడ హవ్వ, ఇక్కడ ఆదాము, ఇక్కడ కయ్యూనున్నాడు పెద్ద కుమారుడు, ఇక్కడ చిన్న కుమారుడు ఏబేల్ని వాళ్ళ మమ్మీ ఎత్తుకుంది కదా. ఈ పిక్చర్లో మీకు కనిపిస్తుందా? మీరు చక్కగా చూడొచ్చు కదా. దేవుడంట మరి ఆదాము హవ్వలు వారికి దేవుడే మంచి వివాహం చేశాడు. మరి వీళ్ళిద్దరు కలిసినప్పుడు వాళ్ళకి మరి మంచి బాబునిచ్చాడు దేవుడు. ఆ బాబు పేరు కయ్యూను అని పెట్టారు. దేవుడు మరి యెహోవా వలన నేను కృప పొందినాం కాబట్టి నాకు దేవుడు మరి యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. యెహోవా దయ వలన చూడండి, మరి పిల్లలు పుడతారు అంటే ఇంట్లో మీరు పుట్టారంటే, నేను మా మమ్మీ డాడీ కడుపులో పుట్టాను అని అంటే వాళ్ళు కూడా యెహోవా దయ వలన వాళ్ళు ఏమి మనుషుని సంపాదించుకున్నారు. దేవుని దయ లేకపోతే మనం పుట్టము, అది గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏమనుకుంటారంటే ఏదో జంతువు నుండో దేని నుండో ఎవరో పుట్టారంట, వాళ్ళలో నుండి మనం పుట్టాము. కాదు, మనం ఎలా పుట్టామంటే యెహోవా దయ వలన మనము పుట్టాము. తప్పకుండా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే యెహోవా దయ లేకపోతే ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళకి పిల్లలు పుట్టారు కదా. మరి ఇక్కడ అవ్వకి దేవుని దయ ఉంది కాబట్టి ఆమె ఒక బిడ్డని పొందుకుంది. ఆయనకి కయ్యూను అని పేరు పెట్టింది. తర్వాత మళ్ళీ గర్భవతి అయ్యి మళ్ళీ ఇంకో కుమారుని కనింది. ఆ బాబుకి ఏబేలు అని పేరు పెట్టింది అనమాట. ఈ ఏబేలు కయ్యూను ఇద్దరు కూడా చక్కగా కలిసి పెరిగి పెద్దవాళ్ళు అయిపోయారు. వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఈ కయ్యూనేమో చూడండి మరి ఇద్దరు చెరొక పని చేస్తున్నారు. ఏం చేస్తున్నారు నాన్న? మరి కయ్యూనైతే ఇదిగో చూడండి చేతిలో కొడవలు పట్టుకొని ఉన్నాడు కదా. మరి చేతిలో కొడవలు పట్టుకొని ఉన్నాడంటే అతను మరి వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయం అంటే అగ్రికల్చర్, పంటలు పండించటము, మరి వాటిని కోత కొయ్యటము, వాటిని విత్తనాలను వేరు చేయటము, పొట్టు తీయటము, ధాన్యము అన్నీ పండించడం అన్నమాట. అంత గ్రీన్. ఓకే, కయ్యూను పని. అయితే ఏబేలు ఏం చేస్తున్నాడు నాన్న? ఏబేలు గొర్రెల కాపరి. అతను గొర్రెల్ని కాస్తున్నాడు. గొర్రెల్ని కాస్తుంటూ అయితే ఇప్పుడు వీళ్ళకి దేవుడు ఒక మంచి అలవాటు నేర్పించాడు. ఏంటి అంటే మనకున్న వాటిల్లో ప్రథమ ఫలాలు దేవునికి ఇవ్వాలి. వాళ్ళ తల్లిదండ్రులు దేవుని నుండి నేర్చుకున్నారు, పిల్లలకు కూడా నేర్పించారు. మీరు కూడా మీ తల్లిదండ్రుల నుండి చాలా వాక్యాలు నేర్చుకుంటున్నారు కదా. మరి నేర్చుకొని వదిలేస్తారా? వాళ్ళు మీ తల్లిదండ్రులు మందిరానికి వెళ్ళడం, దేవునికి దశం భాగం ఇవ్వడం, మరి దేవుని పనులు చేయటం, మరి మందిరంలో ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు వాటి కొరకు కానుకలు సమర్పించడం, లేకపోతే వాటికి కావాల్సిన వస్తు సామాగ్రిని తెచ్చివ్వటం, ఇలాంటివన్నీ మన పెద్దవాళ్ళు చేయడం మనం చూస్తున్నప్పుడు మనం నేర్చుకొని వదిలేయకుండా మనం కూడా వాటిని చెయ్యాలి. కాబట్టి ఇక్కడ కయ్యూను ఏబేలు కూడా ఏం చేశారు నాన్న? దేవునికి అర్పణలు తీసుకొని వచ్చారు. మరి అర్పణలు తీసుకొని వచ్చినప్పుడు కయ్యూని ఏం తీసుకొచ్చాడంట? ఆయన పొలంలో పండిన మంచి పంటల యొక్క ధాన్యాన్ని తీసుకొచ్చి దేవునికి అర్పించాడు. అలాగే హేబేలు ఏం చేశాడంటే మరి శ్రేష్టమైన గొర్రెపిల్లని చూశాడంట. శ్రేష్టమైన గొర్రెపిల్లని చూసి తీసుకొచ్చి దేవునికి అర్పించాడు. అయితే బలి అర్పించేటప్పుడు మరి కొన్ని రూల్స్ ఉంటాయి. ఎందుకంటే మరి మొట్టమొదటిగా
మరి ఆదాము హవ్వలకు మరి వస్త్రాలు వేయడానికి దేవుడు బలి అర్పించాడు కదా. అప్పుడు మరి రక్తం చిందించబడాలి, బలి అర్పించాలి అంటే అదొక నియమం అన్నమాట. అయితే ఇక్కడ హేబేలు తెచ్చిన అర్పణలో రక్తం ఉంది, కయ్యూను తెచ్చిన అర్పణలో అది లేదు. అయినప్పటికీ మరి హేబేల్కేమో మరి గొర్రెలు ఉన్నాయి కాబట్టి దాన్ని గొర్రె తెచ్చాడు. ఆ కయ్యూనికి మరి అవి ధాన్యాలు ఉన్నాయి కాబట్టి అవే తెచ్చాడు. సరే, నో ప్రాబ్లం, దేవుడు అంగీకరిస్తాడు. అయితే ఇక్కడ దేవుడు ఏది చూస్తాడంటే, ఎంత పెద్ద గిఫ్ట్ తెచ్చావు, అది ఎంత అందంగా ఉంది, అది ఎంత ఉపయోగకరం, అది ఎంత ఖరీదు అనేది మనుషులు చూస్తారు, పిల్లలు. కానీ దేవుడు మన మనసును చూస్తాడు, మన ఉద్దేశాలని చూస్తాడు. చూడండి, కాల్చబడుటకు నీ శరీరం నువ్వు అర్పించిన ప్రేమ లేని వాడవైతే వ్యర్థమే అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ద లవ్ చాప్టర్ ఉంది కదా. ఆ లవ్ చాప్టర్లో చదవండి, ఏముంటుంది? కాల్చబడడానికి నీ శరీరాన్ని ఇచ్చినా కూడా ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థమే అని ఉంది కదా. మరి అందుకని దేవుడు ఏం చూస్తాడంటే, కొంతమంది అందరిలో పాపులర్ అవ్వడానికి, అందరిలో షో చేయడానికో, లేకపోతే అందరి ముందు నేను మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి వాళ్ళు కాల్చబడడానికి వాళ్ళ శరీరాలను కూడా అప్పగించేస్తారు. కొంతమంది హ్యూమన్ బాంబ్స్ ఉంటారు, మీకు తెలుసా? హ్యూమన్ బాంబ్స్. వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక ప్రాంతాన్ని అంతా కాల్చేయాలంటే వాళ్ళు కూడా కాలిపోవడానికి రెడీ అయ్యి వాళ్ళ బాడీలోనే ఆ బాంబ్ని సెట్ చేసుకొని వచ్చి ఆ టైంకి పేల్చేస్తారు. వాళ్ళతో పాటు వీళ్ళు చనిపోతారు. అంటే అట్లా చనిపోవడం వల్ల వాళ్ళ యొక్క గ్రూప్లో వీళ్ళు హీరోస్ అవుతారు. వీళ్ళకి చాలా, వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా చాలా రెమ్యూనరేషన్ పేమెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అందుకని వాళ్ళు ఏదో దేశానికి ఏదో మంచి పని చేశారని చెప్పుకోవడానికో, పేరు ప్రఖ్యాతుల కొరకో, ఇదిగో ఈ పలానా వ్యక్తి ఇట్లా చేశాడు అట్లా చేశాడనో నేమ్ కోసం, ఫేమ్ కోసం కూడా వేరే వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. మరి కొన్ని ట్యాక్స్ తప్పించుకోవడం కోసం కూడా హెల్ప్స్ చేసే వాళ్ళు ఉంటారు. రకరకాల ఉద్దేశాలతోటి ఇతరులకు సహాయం చేసే వాళ్ళు ఉంటారు. దేవునికి భక్తి చేయటంలో కూడా రకరకాల ఉద్దేశాలతో వచ్చే వాళ్ళు ఉంటారు. ఇదిగో దేవుడు నాకు అది చేస్తే నేను ఆయనకి ఇది చేస్తా అని చెప్పేసి కావాలని వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే దేవుడి దగ్గరకు వచ్చే వాళ్ళు ఉంటారు. మనస్ఫూర్తిగా వచ్చే వాళ్ళు ఉంటారు. కొంతమంది టైంకి వచ్చేస్తారు మందిరానికి, ఎన్నెన్నో దేవుడి పనులు ఓపెన్గా కనపడేవి చాలా చేస్తుంటారు. కానీ రహస్యంలో భక్తి జీవితం ఉండదు. రహస్యంలో వాళ్ళ జీవితాలు దేవునికి టచ్లో ఉండరు. రహస్యంలో వాళ్ళు ఎన్నో చేయకూడని కార్యాలు చేస్తూ ఉంటారు. కాబట్టి హృదయ ఉద్దేశాలు చూసేవాడు దేవుడు. నీ హృదయ ఉద్దేశాన్ని బట్టి నువ్వు ఇచ్చిన కానుక యొక్క విలువ ఆయన కట్టగలుగుతాడు. కరెక్ట్ వాల్యూ ఆయన ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఇక్కడ దేవుడు వాక్యంలో మరి కయ్యూనుతో ఒక మాట అంటున్నాడు 7వ వచనంలో, ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనంలో, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. కాబట్టి సత్క్రియ అనేది మనం బయట చేసే పనులను బట్టి కాదు. కొంతమంది ఉంటారు ఎప్పుడు చూసినా మందిరంలోనే అవి చేస్తుంటారు, ఇవి చేస్తుంటారు, అబ్బా. కానీ ఇతరులను చూస్తే వాళ్ళు ఓర్వలేని పరిస్థితుల్లో ఉంటారు. ఇతరులను కనికరంతో పలకరించలేని పరిస్థితుల్లో ఉంటారు. ఎవరైనా కొంచెం ఆలస్యంగా వచ్చినా, లేకపోతే ఏదన్నా మీటింగ్కి రాకపోయినా వెంటనే తీర్పులు తీర్చడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఏ కారణం చేత రాలేదు, ఎందుకు లేట్కి వచ్చారో, వాళ్ళ పరిస్థితి ఏందో తెలుసుకుందాం, ప్రార్థన చేద్దాం, వాళ్ళకి సహాయం చేద్దాం, వాళ్ళకి ఏదన్నా ఇద్దామని ఇలాంటి మనసు ఉండదు వాళ్ళకి. కానీ మరి అది అలాంటి మనసుతో ఎన్ని పరిచర్యలు చేసిన, ఎన్ని 24 గంటలు మందిరంలో ఉన్న దేవుడు మెచ్చడు, పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, హృదయ ఉద్దేశాల ప్రకారం దేవుడు మనల్ని అంచనా వేస్తాడు. కాబట్టి మంచి ఉద్దేశాలతో పనులు చేయండి. చేసే పని చిన్నదైనా, మీరు చేసే పని చాలా చిన్నదే కావచ్చు, దేవుడి కోసం మంచి ఉద్దేశంతో చేయండి. ఎవరో చూస్తున్నారని చేయొద్దు, పిల్లలు. మరి మీరు సండే స్కూల్కి వెళ్ళేటప్పుడు మరి కొంతమంది అన్నీ ఎక్కడ పడితే అక్కడ పేపర్స్ పడేసి ఉంటాయి, మీకు స్నాక్స్ ఇస్తారు కదా, అవన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉంటాయి. వెళ్ళేటప్పుడు నేను ఈ మ్యాట్స్ ఫోల్డ్ చేసేసి వెళ్తా, మరి నేను ఈ సండే స్కూల్ హాల్ నేను ఊడ్చేసి వెళ్తా, లేదంటే ఈ చెప్పలన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి వాటిని నేను నీట్గా సెట్ చేసి పెడతా, ఎవరు చూసినా చూడకపోయినా నేను ఈ పని చేస్తా, దేవుని కోసం నేను చేస్తా అని మంచి మనసుతో చేయండి. అంతేగాని టీచర్ చూస్తున్నప్పుడు చేయటం, టీచర్ చూడనప్పుడు పక్కకు పడేయడం, అక్కడ చూస్తున్నా కూడా మీకు తెలుస్తున్నా కూడా అక్కడ బాగాలేదే, ఇది క్లీన్
ఏం చేస్తే బాగుంటుంది, ఇక్కడ చైర్ తెచ్చేస్తే బాగుంటుంది, ఆంటీ కింద కూర్చోలేరు కదా, అక్క కింద కూర్చోలేరు కదా అని చెప్పి మీ టీచర్ గురించి ఆలోచించి మంచి మనసుతో మీరు పనులు చేస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అయితే ఇక్కడ కయ్యూను ఏం చేశాడంటే, కయ్యూను అర్పణ దేవునికి నచ్చలేదు. ఎందుకంటే అతని మనసు దేవునితో కనెక్టెడ్గా లేదు. ఆయన ఏదో ఇప్పుడు నేను ఇంత కష్టపడి పని చేస్తుంట, ఈయనకి ఇవ్వాలంట దేవుడికి దశమ భాగం. ఎంతమంది మీరు అలా ఆలోచిస్తున్నారు? ఎంతమంది మరి పెద్దలైన వారు కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తుంటే దేవునికి ఎందుకు ఇవ్వాలి, దేవునికి ఎందుకు ఇవ్వాలి, దేవుని సేవకుడికి ఎందుకు ఇవ్వాలి, మందిరంలో ఎందుకు ఇవ్వాలి, నాకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటానని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. దేవుని సేవకులకి ఏం తక్కువైంది, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, ఇవ్వడం వల్ల వేస్ట్ అయిపోతుంది, ఏదేదో అనుకుంటుంటారు. మీరు మందిరానికి వెళ్తారు, అక్కడ ఫ్యాన్ తిరుగుతుంటుంది, కింద మ్యాట్స్ వేసి ఉంటాయి, అన్నీ క్లీన్గా ఉంటాయి. అవన్నీ ఎవరు చేస్తున్నారండి? ఎవరు చేస్తున్నారు చెప్పండి? దేవుని సేవకులు, సంఘ పెద్దలు, అక్కడ బాధ్యత కలిగిన సహోదరులు సహోదరులు వాళ్ళందరూ ఆ పనులు చేస్తున్నారు. మరి చేస్తున్నారు అని అంటే మరి దానికి ఎంతో ఖర్చు అవుతుంటుంది. మరి ఎన్నో రకాల అవసరాలు మందిరానికి ఉంటాయి. నీకంతా రెడీగా మందిరం సిద్ధపరచబడి ఉందంటే ఎంతోమంది బిడ్డలు వారి యొక్క చేతిని గుప్పిలి విప్పి దేవునికి ఇవ్వటం వల్లనే ఆ కార్యాలు జరుగుతున్నాయి. అలాంటప్పుడు నేను దేవునికి ఎందుకు ఇవ్వాలి అని చెప్పి దైవజనుని యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని అంచనాలు వేసి ఇంకా ఏవేవో మాట్లాడి మనము దేవునికి ఇవ్వాల్సిన సొమ్మును మనం మాత్రం దొంగిలించకూడదు. అందుకే దేవుడు మన హృదయ ఉద్దేశాలను చూస్తాడు. కరెక్ట్గా దశంభాగం వేస్తా కూడా గునుక్కుంటూ సనుక్కుంటూ వేశారనుకోండి, దానివల్ల మీకు లాభం ఉండదు, దేవునికి కూడా ఎలాంటి సంతోషం ఉండదు. ఎందుకంటే దేవుడు పేదవాడు కాడు, అడుక్కునేవాడు అసలే కాదు. ఆయన భూమి నాది, ఆకాశము కూడా నాది, భూమి నాది, ఆకాశం నాది, కొండ మీద పశువులన్నీ నావే. నువ్వు నాకు అర్పణ తేవాలంటే నాకేమన్నా కొదువు అయ్యిందని చెప్పి నేను నిన్ను అడుగుతున్నానా? కానీ నీ హృదయ అంతరంగం నా ఎడల ఎలాగుందో నీకు నాకు మధ్య ఒక బాండింగ్ కోసం నేను అడుగుతున్నాను. నువ్వు నా సన్నిధిలోకి ఇవన్నీ తీసుకొని వస్తే ఇంకా ఏ బిడ్డలైతే అవసరాలు ఉన్నారో వాళ్ళు వాటి వల్ల మేలు పొందుతారు. మీరు ఆశీర్వదించబడితే ఇతరులకు సువార్త ప్రకటించడం కొరకు మీరు చేసే పని, మీరు కూడా దేవుని మీరు నమ్ముకున్నారు, ఇతరులు కూడా నమ్ముకోవాలని చెప్పి మీరు వేరే వాళ్ళకి సువార్త చెప్తే అలాంటి వాటి వల్ల కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి కయ్యూను మనసులో ఉద్దేశం సరిగ్గా లేదని ఆదికాండం 4:7 యెహోవా దేవుడే ఆయనతోని మాట్లాడుతున్నాడు. కాబట్టి బలులు అర్పించడానికి తెచ్చాడు. దేవుడు హేబేలు అర్పణనే ఎందుకు అంగీకరించాడు? కయ్యూను చాలా బాధపడ్డాడు. నా తమ్ముడిది అంగీకరిస్తావా? ఇక్కడనే ఏం స్టార్ట్ అయిందంటే జెలసీ స్టార్ట్ అయింది. జెలసీ ఈజ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ గ్రేవ్ అని ఉంది. అసూయ పాతాళమంత లోతైనది. అది పాతాళంతో సమాధితో పోల్చబడింది. సమాధి ఎలా ఉంటుందండి? కుళ్ళిపోయి ఉంటుంది లోపల, బయటికి మాత్రం సూపర్గా అనిపిస్తుంది అన్నమాట. అసూయ, ద్వేషము, కలహము ఎవరి హృదయాల్లో అయితే ఉంటుందో వాళ్ళు సున్నము కొట్టిన సమాధులు అన్నాడు ఒకసారి యేసయ్య. కాబట్టి అలాంటి గ్రేవ్ ఫీలింగ్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే హ్యూమన్ రేస్లో ఫస్ట్ టైం ఈ కయ్యూను హేబేలు అర్పణలు అర్పించినప్పుడు ఎప్పుడైతే యెహోవా దేవుడు హేబేలు యొక్క అర్పణను అంగీకరించాడో అప్పుడు ఆ యొక్క అసూయ స్టార్ట్ అయిపోయింది. చూడండి, వాళ్ళిద్దరు కూడా మంచి అర్పణలు తీసుకొని వచ్చారు. హేబేలు అయితే గొర్రెపిల్లని తెచ్చాడు, కయ్యూను అయితే కూరగాయలు తెచ్చాడు. అలా తెచ్చినప్పుడు చూడండి, హేబేలు యొక్క అర్పణ అంగీకరింపబడింది. పరలోకం నుండి ఆ యొక్క అగ్ని వచ్చి దాన్ని దహిస్తుంది, కానీ కయ్యూను యొక్క అర్పణని దహించలేదు. అందుకని చెప్పి కయ్యూను చూడండి ఎంత కోపంగా పెట్టుకున్నాడో, ముఖము చాలా కోపంగా ఉన్నాడు కదా పిల్లలు. ఇంకాసేపు అయితే ఏదో ఒకటి నేను చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నాడు అన్నమాట. ఆలోచించి ఏం చేశాడు పిల్లలు? ఇప్పుడు చూడండి, వాళ్ళ తమ్ముడు పొలంలో ఉండి గొర్రెలు కాసుకుంటుంటే చూడండి, పెద్ద స్టోన్ ఉంది కదా చేతిలో, కయ్యూను చేతిలో పెద్ద రాయి, బండరాయి తీసుకొచ్చి హేబేలు తల మీద వేస్తే అబ్బాయి చనిపోయాడు. మొట్టమొదటి హతసాక్షి అని కూడా అనొచ్చు. ఎందుకంటే దేవుని చేత ప్రేమించబడినందుకు అన్న చేత ఆయన ద్వేషించబడ్డాడు. అదే సమయంలో
చంపబడ్డాడు కూడా. ఏబేలు ఆయన రక్తం మొరపెడుతుందని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఇప్పుడు యేసయ్య దేవుడు ఏం చేస్తున్నాడంటే పిలుస్తున్నాడు. ఏ కయ్యూను కయ్యూను నువ్వు ఎక్కడున్నావు అని అంటే, ఏంటి ప్రభువా అంటున్నాడు. నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా అంటే, అతనికి ఏమన్నా నేను కావాలి వాడనా, నేనేమన్నా వాచ్మ్యాన్నా, నేను ఎవరిని అనుకుంటున్నావు, నా పనులు నాకు చాలా ఉన్నాయి ఇక్కడ, నన్ను అడుగుతున్నావేంటి నువ్వు అని చెప్పి దేవునికే ఈ ఎదురు సమాధానం చెప్తున్నాడు. అంటే దేవునికి కళ్ళు లేవు, ఆయన ఏం చూడట్లేదు అని అనుకుంటున్నారా మీరు చేసేవన్నీ? చాలామంది అలాగే అనుకుంటారు. తప్పులు చేసే వాళ్ళు ఏం చేస్తారండి, చేసేస్తారు, దాన్ని కవర్ చేయడానికి ఇంకేవేవో చేస్తారు. కానీ దేవుడు కనులిచ్చిన దేవుడు చూడకుండునా, చెవులిచ్చిన దేవుడు వినకుండా ఉండునా అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి కన్నులిచ్చిన దేవుడు తప్పకుండా మీరు చేసే ప్రతిదీ చూస్తున్నాడు. మమ్మీ డాడీ చూడకున్నా, ఎవ్వరు చూడకపోయినా యేసయ్య చూస్తున్నాడు. ఒకరోజు మీకు ఆయన తప్పకుండా చేసే పనికి ప్రతిఫలం ఇస్తాడు. మీరు చేసే పని ఏదైనా ఏ ఉద్దేశంతో చేస్తున్నారో ఆ ఉద్దేశాన్ని బట్టి ఆయన మిమ్మల్ని తీర్పు తీరుస్తాడు. కాబట్టి పిల్లలు మీరు జాగ్రత్త. మరి చాటుగా మేము ఈ పని చేస్తున్నాం కాబట్టి మమ్మీ డాడీకి తెలియదు, ఎవరికి తెలీదు అని ఇష్టం ఉన్నట్టు బండి నడపడం రోడ్డు మీద, మరి ఫ్రెండ్స్ని కొట్టేసి రావటం, ఎలా పడితే అలా వేరే వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బూతు మాటలు ఆడటం, వేరేలాగా చెప్పి మాట్లాడడం చాలా తప్పు అది. మరి మమ్మీ డాడీ చూడట్లేదు కదా అని, మరి ఫ్రెండ్స్ పిలిచారు కదా అని చెప్పి సిగరెట్స్కి, ఆల్కహాల్కి, డ్రగ్స్కి టేస్ట్ చూడడానికి ట్రై చేయడము, ఇలాంటివన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తే ఆయన ఎవరున్నానా, ఆయన డార్క్నెస్ కాదు, దేవుడు చీకటి కాదు. మీరు చేసే పాపాలు దాచిపెట్టడానికి ఆయన అపవాది కాదు. ఆ అపవాది దగ్గర డార్క్నెస్ ఉంది, చీకటి ఉంది, మరణం ఉంది. కానీ యేసయ్య ఎవరంటే ఆయన హీఈస్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఆయన ఒక్కసారి లైట్ వేసాడంటే మీరు చేసే ప్రతిదీ కూడా ఆయనకి కనబడుతుంది. ఆయన ఎవరికైతే చూపించాలో చూపించడానికి సమర్థుడు. కానీ నువ్వు ఒప్పుకొని ఇప్పటికైనా ఏదైనా రాంగ్ థింగ్లో ఉండుంటే దేవుణ్ణి క్షమించమని అడిగి విడిచిపెట్టేసేయి. మరి దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు అప్పగించిన పని అయితే నమ్మకంగా చేయండి. దేవుడికి అసహ్యమైన పనులైతే చేయటం మానేయండి. సరే పిల్లలు, ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. కయ్యూను కయ్యూను నీ తమ్ముడు ఏబేలు ఎక్కడ అంటే, ఆయనకి ఏమన్నా నేను కావాలి వాడనంటే, నీ తమ్ముడైన ఏబేలు రక్తము ఏ నేల అయితే పీల్చుకుందో ఆ నేల నాకు మొరపెడుతుంది కదా, ఆయన రక్తం మొరపెడుతుంది. చూడండి, నిరపరాధుల రక్తం అంట మొరపెడుతుందంట. చాలామంది మరి టీనేజ్ చిల్డ్రన్కి చెప్తున్నాను ఈ మాట, తెలిసి తెలియని వయసులో రాంగ్ రిలేషన్షిప్స్లోకి వెళ్ళిపోయి ప్రెగ్నెన్సీలు తెచ్చుకొని తప్పు పనులు చేసి ఆ యొక్క బేబీస్ని అబార్షన్ చేస్తూ టాబ్లెట్స్, పిల్స్ తీసుకోవటం, హాస్పిటల్కి వెళ్ళి అబార్షన్స్ చేయించుకోవటం మన దేశంలోనే కాదు అన్ని దేశాల్లో కూడా ఇంకా ఈ మోడర్న్ డేస్లో చాలా ఎక్కువైపోయింది అబార్షన్ అనేది. రాంగ్ కిల్లింగ్, ఆ యొక్క బేబీస్ని కిల్ చేస్తున్నారు. ఆ కిల్లింగ్ చేసేటప్పుడు అది నిరపరాధుల రక్తము. ఆ నిరపరాధుల రక్తం దేవునికి మొరపెడుతుందని మర్చిపోవద్దు. ఎవరైనా కానీ ఒక అబార్షన్ అనేది జరుగుతుంది అని అంటే అది ఎలాంటి రీజన్తో అయినా జరుగుతుంది అని అంటే అది మర్డర్తో సమానమే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మర్డర్ అనే పాపము మొట్టమొదటిగా ఈ కయ్యూను హేబేలు వారి జీవితంలో, కయ్యూను తన తమ్ముని మర్డర్ చేసినప్పుడు ఆ నిరపరాధ రక్తం ఎలాగైతే మొరపెడుతుందో అలాగే బిడ్డల రక్తము ఏ యొక్క కుటుంబాల్లో అబార్షన్స్ అనేవి అవుతున్నాయో, ఎవరైతే అక్రమ సంబంధాల వల్ల కాకపోయినా మరి మ్యారీడ్ కపుల్ అయినా కానీ ఎవరైనా కానీ ఇలాంటివి ఏవైనా తప్పు పనులు చేస్తున్నారు అని అంటే ఆ యొక్క నిరపరాధుల రక్తము ఎవరినైతే అబార్ట్ చేశారో ఆ బిడ్డల యొక్క రక్తం మొరపెడుతుంది. ఆ కుటుంబం బహుశాపాలకు మరి ఎన్నో కలహాలకు గురైపోయే కారణాలు, రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ వచ్చే కారణాలు కూడా చాలా ఉంటాయి. ఒకవేళ తెలిసి తెలియక అలాంటి పొరపాటు చేస్తుంటే దేవుని క్షమాపణ అడగండి. ఇప్పుడు తెలుసుకున్న తర్వాత మళ్ళీ అవి రిపీట్ చేయకుండా జాగ్రత్త పడండి. గర్భఫలం అనేది యెహోవా ఇచ్చే బహుమానము. అలాంటిది ఎలా పడితే అలాగా మరి తెచ్చుకునేది అది కాదు, అది అక్రమమైన పని. మరి కొన్ని దేశాల్లో అయితే అక్రమమైన సంతానాన్ని కని ఆ పుట్టిన బిడ్డల్ని
చంపుకొని సూపులు చేసుకొని తాగుతున్నారంట. అందుకని చెప్పి దేవుడు ఆ యొక్క దేశాల మీదకి సునామీ అనే భయంకరమైన ఒక విపత్తుని తీసుకొని వచ్చాడు. దానికి కారణం ఏందని రీసెర్చ్ చేసి చూసినప్పుడు ఈ బేబీస్ని అబార్ట్ చేసిన బేబీస్ బ్రెయిన్స్తో సూపులు చేసుకొని తాగుతున్నారంట. అంత భయంకరమైన స్టేట్కి దిగజారిపోయే స్థితికి అపవాది వాళ్ళని తీసుకెళ్ళాడు. కాబట్టి జాగ్రత్త. ఈ విషయాన్ని మరి దేవుడే మీతో చెప్పమంటున్నాడు. కాబట్టి మరి ఈ స్టోరీకి నువ్వు చెప్పేదానికి లింక్ ఏంటి అంటే ఇది మర్డర్ గురించి నేను చెప్తున్నాను. కాబట్టి ఒక వ్యక్తి మీద కోపము, కలహము, మరి పగ, ద్వేషం పెట్టుకున్నంత కాలము మనము ఒక విధమైన మరణానికి గురైపోతూ ఉంటాం. ఎప్పుడైతే మనం క్షమించడానికి సిద్ధంగా ఉన్న అవతల వాళ్ళు మన గురించి అలాగే ఉంచుకుంటే ఆ ప్రాబ్లం వాళ్ళకు వదిలేసేయండి. మీ మనసును దేవుడికి వదిలేసేయండి. క్షమించి పక్కకు పెట్టేయండి. వాళ్ళు మారడానికి ఇష్టపడకపోతే వాళ్ళు మన గురించి శత్రువుగానే భావిస్తే భావించుకోనివ్వండి. దేవుడు ఏమన్నాడంటే క్షమాపణ వచ్చి అడిగితే క్షమించమన్నాడు. అడగకపోతే అది ఆయన చూసుకుంటాడు. కాబట్టి సరే పిల్లలు, కాబట్టి మరి ఇతరులని మర్డర్ చేయడం అనేది పాపం అని 10 ఆజ్ఞల్లో కూడా ఒక ఆజ్ఞలో ఏమనుందంటే నరహత్య చేయకూడదు అనుంది. నరహత్య చేయడం అంటే వేరే మనిషిని చంపేయడం. కొంతమంది డైరెక్ట్గా చంపకపోయినా మానసికంగా చంపేస్తారు. వాళ్ళతో ఇంకా మాట్లాడరు. వాళ్ళు ఎంత వచ్చి మాట్లాడడానికి ప్రయత్నించినా మాట్లాడరు. అంటే మరి క్షమించడానికి ఇష్టపడరు. అయితే మరి యోసేపు అయితే తన అన్నల దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగినప్పుడు క్షమించినాడు. కానీ తర్వాత వాళ్ళతో చాలా జ్ఞానయుక్తంగా ఉన్నాడు. ఇంతకు ముందులాగా లేడు. అట్లానే మనం కూడా క్షమించాలి. ఇంకా ముందు జ్ఞానయుక్తంగా ఉండాలి. అంతే తప్ప పూర్తిగా మరి వాళ్ళు క్షమాపణ అడుగుతున్నా కూడా ఇంకా నువ్వు చేసిన తప్పును నేను ఎప్పుడు క్షమించను. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళ పిల్లలు చేసిన తప్పుల్ని క్షమించడానికి ఇష్టపడరు. వారు చనిపోయేంత వరకు కూడా పిల్లల్ని క్షమించకుండా చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులతో మళ్ళీ రీకనెక్ట్ అవ్వడానికి ఎన్నో ఏడుపులు ఏడ్చి వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా అయ్యో నా తండ్రి నాతో మాట్లాడలేదే, నా తల్లి నాతో మాట్లాడలేదే అని కూడా ఇప్పటికీ రిగ్రెట్ అవుతూ ఎంతో ఏడుస్తున్న వాళ్ళు కూడా ఉండుంటారు. కాబట్టి ఎవరైనా మరి క్షమాపణ అడిగి మరి పొందుకోవాలని ఆశపడ్డప్పుడు క్షమించడానికి మీరు సిద్ధంగా ఉండండి. అయితే ఎవరితో అయినా కూడా జ్ఞానయుక్తంగా ఉండడం అనేది ఎంతో మంచిది. ఈ యొక్క మరి ఫస్ట్ మర్డర్ ఇన్ ద లైఫ్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ, మరి ఆ యొక్క కయ్యూను ఏబేలుని చంపటం. ఒక విధంగా చెప్పాలంటే మొట్టమొదటి హతసాక్షి ఏబేల్ అని మనము చెప్పుకోవచ్చు. మరి ఏబేల్ అయితే దేవుని కోసం మంచి పని చేసినాడు. మరి మంచి పని చేస్తే దేవుడు ఏంది ఏబేల్ని కాపాడలేదు? క్వశ్చన్ మార్క్ కదా. కానీ మరి దేవుని చిత్తంలో మరి ఎలా ఉందో మనకైతే తెలియదు. కానీ పిల్లలు, దేవుడు ఏది చేసినా అది ఆయన మంచి కోసమే చేస్తాడు. కాబట్టి తర్వాత మరి ఈ ఆదాము హవ్వలకి దేవుడు ఏబెల్ ప్లేస్లో సేత్ అనే ఒక మంచి కుమారుడిని ఇస్తాడు. మరి అతని ద్వారా దైవికమైన సంతానం అనేది భూమి మీదకి మరి వస్తుంది. కాబట్టి దేవుడి వాక్యంను దీవించునుగాక. మరి ఈ దినం మనం నేర్చుకున్న ఈ పాఠం ద్వారా మరి ఒక కంటత వాక్యాన్ని నేను మీకు చెప్తాను. చెప్పండి పిల్లలు. కంటత వాక్యము: ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. మరి కంఠత్వాక్యాన్ని కూడా మీరు నేర్చుకోండి. మరి ఈ యొక్క లెసన్స్ ద్వారా మరి మీరు ఏమేమైతే నేర్చుకుంటున్నారో, మీకు ఎలాగైతే ఉందో మరి మా ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద మరి ఇవ్వబడుతుంది. మీరు మాకు టెక్స్ట్ చేయొచ్చు. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మరి వాయిస్ మెసేజెస్ పంపించండి. కాల్స్ అన్ని టైంలో ఎత్తడానికి కుదరకపోవచ్చు. కానీ మీకు మరి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కాల్స్ కూడా చేసి ప్రేయర్స్ చేయించుకోవచ్చు. మరి మనం ఇప్పుడు ఒక చిన్న పాట నేర్చుకుందాం. టేక్ ద లవ్ అండ్ గివ్ ద లవ్ యు రిసీవ్ ఫ్రమ్ హెవెన్ అబౌవ్. దట్స్ ద లవ్ ఆఫ్ Calvary Jesus gave for you and me. God is love, God is
God is love, 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 love. Take the love and give the love. You receive from heaven above. That's the love of Calvary. Jesus gave for you and me. Take the love and give the love. You receive from heaven above. That's the love of Calvary. Jesus gave for you and me. ఓకే పిల్లలు, చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే ఈ టీవీ కార్యక్రమం మీకెంతో మరి ఆధ్యాత్మికంగా మేలుకరంగా ఉందని మేము నమ్ముతున్నాము. మరి ప్రతి శనివారం సాయంత్రం 5 గంటలకు మరి వన్ వే ఛానల్ ద్వారా ప్రసారం చేయబడుతున్న ఈ చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షించి దైవ ఆశీర్వాదములు పొందండి. గాడ్ బ్లెస్ యూ. చిన్నారుల నేస్తం మన స్నేహితుడేసయ్యా.